Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. హనుమాన్ జయంతి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాళో వారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోసిలి పెట్టికి మన్ను ధాన్యో ధనో వశం బహుపుత్ర లాభో జరదీయతే ధాన్యో ధనో ధాన్యో వశం బహుపుత్ర లాభం జరదం భవాశ్రీ అభయాన్య స్వామి దేవతా ప్రసాదేన శీఘ్రకాలే యోగ్యతా సిద్ధిరస్తు. శనివారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ నందు గల శ్రీ దక్షిణ ముఖ సువర్చాల సమేత అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషముగా అభిషేక కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఆంజనేయుడి పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున యువత మరియు యువతులు ఉత్సాహవంతులు విధిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం జయప్రదం చేసినారు.
హనుమానికి భక్త హనుమానికి హనుమత్ భక్తులారా మీరందరూ కూడా హనుమంతుని సేవలో ఈ ఉత్సాహంతో ఇలా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఎక్కువగా మీరు భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని, ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజుని ప్రత్యేకంగా ఆ బైక్ ర్యాలీ వచ్చిన వాళ్ళందరికీ తాళ్ళు, రిబ్బన్లు, చేతికి కండవాలు ఇవన్నీ కూడా మేము ఈ ఏడు కొద్దిగానే ఏర్పాటు చేసాం. కండవాలు రేపు ర్యాలీలో పాల్గొన్న ప్రతి మంది 500 మంది వచ్చినా కూడా అందరికీ ఆన్ చేసాం. కండవాలు, తాళ్ళు, జెండాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారని, అలాగే ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి వస్తుంది. కానీ శనివారం హనుమత్ జయంతి అనేటువంటిది 20 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి వస్తుంది. ఆయన వైశాఖ మాసం దశమి శనివారం నాడు జన్మించారు. అటువంటి తిథి ఈ రోజును మీరు ఉదయం రాలేని వాళ్ళు ఎవరన్నా అవకాశం ఉంటే సాయంత్రం కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకో. కనీసం దర్శనం మాత్రం చేత ఇలా ఆయన ఆశీస్సులు అందరికీ అందిస్తారో ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అందులోకి దక్షిణ ముఖంగా ఉండటం వల్ల దక్షిణం రక్షిస్తాను. ఆ స్థానంలో ఈయన చూపు పడగానే అక్కడ ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా నశించిపోతాయి. ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే ఒకసారి ఆలయ ప్రవేశం జరిగితే వాళ్ళ కష్టాలన్నీ కూడా పేపర్ని, పెన్సిల్ని రబ్బర్తో చెరిపినట్టుగా కష్టాలు నివారించబడతాయి. జై శ్రీరామ్. హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో శ్రీ దక్షిణముఖ సువర్చల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో గత 40 ఏళ్ళుగా ఆంజనేయ స్వామి వారికి హనుమన్ జయంతి, హనుమద్వ్రతము, శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఇలా అనేక ముఖ్య పర్వదినములన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు, లక్ష తమలపాకుల పూజ, రుద్రాక్షల పూజ, 108 ప్రదక్షిణల మహాజపయజ్ఞం, శ్రీరామ భక్త యజ్ఞం ఇలా ఎంతోమంది భక్తులతో వివిధ రకాలైనటువంటి మహాపండితులు వచ్చి తాడేపల్లిగూడెం పట్టణానికి ఆంజనేయ స్వామి ఆలయానికి రప్పించి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు మన ఆలయ ప్రాంగణంలో వాళ్ళందరూ ప్రదర్శించి ఈ రోజున శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలందరికీ కాకుండా నియోజకవర్గం కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మా గురువు గారి యొక్క ఆలోచన. అదేవిధంగా ఈ రోజు ఈ బైక్ ర్యాలీ పెట్టడానికి కారణం ఏంటంటే భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న భక్తులందరూ స్వామివారి ఆలయానికి వచ్చినా రాకపోయినా సరే మనమే భక్తుల వద్దకు వెళ్ళి స్వామివారి ఆశీస్సులు అందించాలి. ఈ జయాన్ని మనం భక్తులందరికీ అందించాలి, స్వామివారి ధైర్య సాహసాలు మన భక్తులకు ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైన పల్లరసములతో, లక్ష రుద్రాక్ష పూజలతో విశేషముగా అభిషేకములు, ప్రత్యేక పూజలు, సాయంత్రం శాంతి కళ్యాణం, శ్రీ సువత్సల సమేత సుందర ఆంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుంది. నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ కూడా అభయ ఆంజనేయ స్వామి యొక్క సమేతమైనటువంటి సువత్సలాదేవి అమ్మవారు ఎక్కడ లేరు. అలాంటి అమ్మవారు ఆంజనేయ స్వామి కలిగిన ఆలయం మన తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డులో వేయించేసినందున మనందరికీ చాలా గర్వకారణం. కావున భక్తులందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శించి ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఎల్లవెల్ల కూడా ప్రసాదిస్తూ ప్రతి మంగళవారం, శనివారం కూడా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటే ఆలయానికి చాలా మంది భక్తులు రావడం కూడా జరుగుతుంది. విధిగా ఆలయ అభివృద్ధి కొరకు కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఆలయ అభివృద్ధిని ఇంకా ఎంతో రంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్వాహకులకు, ఆలయ కమిటీ వారికి మరియు ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో హనుమాన్ దీక్షాధారణ జరుగుతుంది. మాలాధారణ అయ్యప్ప స్వామి ఎలాగా భవానీ దీక్షాధారులు ఎలాగా అలా హనుమాన్ దీక్షాధారులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ దీక్షలో కూడా ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకుని స్వామివారి కృపా కటాక్షలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా శ్రీ అభయ ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
శనివారం హనుమాన్ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన వాసవి మాత ఆలయంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వారికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసములతో అభిషేకాలు, విశేష పూజలు చేసి తమలపాకులు, సింధూరంతో పూజలు చేయడం జరిగినది. అనంతరం 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి దాతలు మాటూరి వెంకన్న దంపతులచే విశేష పూజలు చేసినారు. అనంతరం వారి దాతృత్వంతో సుమారు 500 మందికి అన్న ప్రసాద వితరణ జరిగినది. నారాయణ అక్షరం పరం పదం విశ్వతపరమా నిత్యం విశ్వనారాయణ జయవాసి ఈ రోజున ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సత్రంలో ఆంజనేయ స్వామికి పొద్దున్నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు చేయడం జరిగింది. ఇలా 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పూజ చేయడం జరిగింది. ఈ రోజున మధ్యాహ్నం మాటూరి వెంకన్న గారు దాతృత్వంతో అన్నదానం, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. సాయంత్రం కూడా ఈరోజు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం తన్నార్క ప్రభాస్నాథం రామదూతం నమామ్యహం. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రీ హనుమంత్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా మరి ఆంజనేయ స్వామి ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున తాడేపల్లిగూడెం వేయించేసిన వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మరి 27 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ స్వామివారికి ప్రతి మంగళవారం విశేష పూజలు, అర్చనలు జరిపిన తర్వాత మరి కోలాటము, భజన, హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం తీర్థప్రసాదాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజున కూడా మరి హనుమంత్ జయంతోత్సవం సందర్భంగా ఈ రోజున మా ఆలయంలో వేయించేస్తున్న అభయాంజనేయ స్వామికి ఉదయం రమదానం చేయడం జరుగుతుంది. మరి ప్రతి కార్యక్రమం కూడా ఆంజనేయుడి మీదుగా చేయడం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమం అసలు జరగడానికి ముఖ్యమైన వ్యక్తి మాకు గౌరవజ్ఞులు మాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఆరోగ్య సంఘం ద్వారా అందరూ కూడా ఆహ్వానించలే. మరి పట్టణ సురక్షణ కోసం ఈ కార్యక్రమాలని జరుగుతుంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి అందరూ భక్తులందరూ కూడా విశేషంగా ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ అందరికీ అభయాంజనేయ ఆశీస్సులని కోరుకుంటున్నాను. ఈరోజు మన వాసవిమాత గుడిలో అభయాంజనేయ స్వామి 32 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టగాను, అలాగే విగ్రహం తయారు చేయడానికి గాను మన మాటూరి వెంకటేశ్వరరావు గారు ఆర్థిక సాయం అంతా కూడా ఆయనే చూసుకున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ వారానికి ఒకరోజు ఎవరైనా సరే తాడేపల్లిగూడెంలో క్యాష్తో నిమిత్తం లేకుండా అందరూ వచ్చి 9,500 రూపాయలు ఇస్తే 400 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం, తర్వాత కదిమా డబ్బులు ఏదైనా ఉంటే ఆర్వై సంఘం మన అమ్మవారు ట్రస్ట్ ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు, తర్వాత సాయంత్రం కోలాటాలు, ఇలాగా విగ్రహ ప్రతిష్ఠ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అందరూ దాతలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని చేస్తూ ఈ విగ్రహ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహం ఇచ్చిన దాతకు ఆంజనేయ స్వామి అలాగే మన అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్. ఈ రోజున హనుమత్ జయంతి శుభాకాంక్షలు తాడేపల్లి భక్తులందరికీ కూడా. ఈ రోజున మన మాటూరి వెంకటేశ్వర గారు దాతృత్వంతో ఈ రోజున అన్నప్రసాదం
జరుగుతుంది. దానికి ఇంచుమించు సుమారు 4 రోజుల దాకా వస్తున్నారు. ప్రతి మంగళవారం కూడా సాయంత్రం కోలాటం లేదా దాని తర్వాత అల్పాహారం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా 10 వరకు కూడా అభిషేకాలు జరిగినాయి. అలాగే ఈరోజు మా అక్కకి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి వెంకటేశ్వర గారికి మనసారా కోరి తాడేపల్లిగూడెం పట్టణంలో 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో వేంచేసి ఉన్న శ్రీ మారుతి స్వామివారి ఆలయం నందు మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ అధ్యక్షతన ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని పల్లకీ సేవ, పల్లకీలో భాగ్యలక్ష్మిపేట పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఎక్కడికి వచ్చిన క్యారెక్టర్ నేను మారుతి స్వామి వారి ఆశీస్సులు లభించాలని కోరుతూ ప్రతి సంవత్సరం కూడా గొర్రెల తెలుగు గారి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి, అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు, ఈ స్వామివారి ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి జయంతి, ఈ హనుమంత వ్రతం ప్రతిదీ కూడా ఎంతో వైభవంగా కొనసాగిస్తున్నారు. మన తాడేపల్లిగూడెంలో అయోధ్య అన్నట్టుగా చక్కగా భక్తులు పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఎంతో ఆనందం పొందారు. స్వామివారి అలంకరణ మన ఆలయ అర్చకులైనటువంటి కందుకూరి శివకుమార్ శర్మ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఆ యొక్క వానర సైన్యంతో శ్రీరాముడు యుద్ధానికి సిద్ధమై వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి మీరు రండి శంఖానాదం చేసి అపురూపమైనటువంటి ఘట్టం చాలా శ్రమించి అలంకరించారు. మరి వారికి చాలా గౌరవం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆశీస్సులు లభించాలని కోరుతూ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆమస్రన్మోతిభిస్సాదనం భుజం తం రామ రామేతి మధురాక్షరం ఆరోహయ కవితా శాతం వందే వాల్మీకి కోకిలం. శ్రీ 19వ వార్డులో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మిపేటలో ఉన్న శ్రీ మారుతి స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైన అలంకారంతో కూడా చేసుకుంటున్నాము. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి విశేష అలంకారము, ఉదయము మన్యసూక్త వాస్తుపత రుద్రపారాయణ, హనుమాన్ చాలీస పారాయణం, అనంతరం స్వామివారికి రామార్చన కార్యక్రమము, తర్వాత భక్తులతో సహా అందరూ కూడా ఉదయం 6 గంటలకు దర్శనం చేసుకున్నారు. తర్వాత భక్తులందరూ కూడా విశేషంగా వచ్చారు. ఇంతే లోకంలో ఈరోజు విశేషమైన ఏంటంటే వానసాన్ని సంఖ్య లక్షించి రాణబ్రహ్మ దగ్గర వచ్చిన తర్వాత స్వామిని పిలుస్తారు. మా ఆంజనేయ స్వామి, మేము నా వానసైన్యంతో వచ్చి ఉన్నాము కనుక ఇద్దరు అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి శంఖారామం ఉదయం ఈరోజు అలంకరణగా చేస్తుంది. అంతేకాకుండా మా ఆంజనేయ స్వామి తరఫున సభ్యులు, పెద్దలు అందరూ కూడా నాకు సహాయ సహకారాలతో కూడా అందించి ఇటువంటి కార్యక్రమం కూడా నాకు వేస్తూ వారు కూడా పై విషయంలో కూడా కష్టపడి వీటి అలంకరణ చేస్తూ
నాకు సహకారం అందిస్తూ ఏ చేసినా మీరు చేయండి అని చెప్పేసి నాకు ముందుగా ప్రోత్సాహం చేసిన వారు కూడా గురుసిద్ధ గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు దగ్గరగా ఉండి నన్ను కూడా చేస్తున్నారు. వారికి కూడా స్వామి ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్యాలకి సంబంధించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 307. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పద్మనాభుని సూర్య విజయశేఖర్, నాగా వెంకట జయలక్ష్మి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి పిల్లలు హనీషా నాగా వెంకట లక్ష్మీ వైష్ణవి, అక్షయ నాగా వెంకట వాణి సాయి చైత్ర అన్న సమారాధనకు సహకరించారు. బళ్లపూడి సతీష్, నాగమణి దంపతులు హనుమ జయంతి సందర్భంగా మామిడి పళ్ళు పంచడం జరిగినది. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. శ్రీనివాస తాడేపల్లిగూడెంలో ఈ నవరత్నాలు తింటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరపబడే అన్నదానం ఈ వారం 308వ వారానికి చేరుకోవడం ఎంతో విశేషం, ఎంతో మాకు ఎంతో సంతోషదాయకం. ఈ రోజు వైశాఖ మాసం అలాగే హనుమాన్ జయంతి కలిసి రావడంతో ఈ రోజు అన్నదానానికి ఈ తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పద్మనాభుని శేఖర్ గారు ముందుకు వచ్చారు. వీరిని వీరి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు కృపా కటాక్షాలతో ఎప్పుడు కాపాడి రక్షించాలని మా నవరత్నాల టీం కోరుకుంటుంది. అలాగే ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మానేపల్లి శ్రీనివాస్ గారు, వేదరాజేశ్వరి దంపతులు ఇక్కడ అప్పాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పెరుమాళ్ల సతీష్ గారు, నాగమణి దంపతులు వైశాఖ మాసం సందర్భంగా మామిడి పళ్ళని పంచిపెట్టడం, అన్నదానానికి సహకరించి మామిడి పళ్ళతో ఈ రోజు అన్నదానం జరిపించడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడ తృప్తిగా అన్నం తిని అన్నదాత సుఖీభవ అని చెప్పడం ద్వారా వారి వంశం వృద్ధిల్లుతుంది అంటల్లో అతిశయోక్తి లేదు. ఇక్కడ అన్నదానానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 7794847799. ఫోన్ నెంబర్ మరొకసారి 7794847799. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.